చీడిపోత అయితే వచ్చింది, స్టార్ట్ అయింది చీడిపోత. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. జీడికి మామిడికి మధ్య ఉండే తేడా. ఇప్పుడు ఈ జీడి అనేది జీడిపప్పు, ఇది చిగురు వచ్చి అనుకోండి పూత పోస్తుంది అని అర్థం. అదే మామిడి చెట్టు చిగురేసింది అనుకో పూత పోయేదని అర్థం. మామిడి చెట్టు చిగురు, ఈ లేత చిగురు రాకుండా అయితే పూత పోస్తుంది, పూత వస్తుంది, కాయలు వస్తాయి. అదే జీడి అనుకో, ఈ జీడిలో ఇలా లేత చిగురు వస్తేనే పూతకొచ్చినట్టు, పూత పోస్తుంది అనమాట. చూడండి, మొత్తం ఈ చెట్టు మొత్తం బాగా పూసింది. లేత చిగురు ఉన్నాయి కదా, ఈ లేత చిగురు వస్తేనే చూడండి, ఈ లేత చిగురు వస్తేనే ఇది పూతకి సిద్ధంగా ఉందని అర్థం, పూత వస్తుందని అర్థం. ఇదిగోండి ఫ్రెండ్స్, పూత వచ్చింది. కాకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు మంచు విపరీతంగా పడుతుంది. ఈ మంచు వల్ల ఏమవుతుందంటే తేనె మంచు లాంటిది, పొగ మంచు. ఈ పొగ మంచు వల్ల ఏమవుతుందంటే ఈ పూత వచ్చింది కదా, ఈ పూత మనకి మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. మంచు అనేది ఎక్కువగా కురియకూడదు. ఎక్కువ ఉదయం పూట కురిసే మంచు అయితే ఇలాంటి జీడి మామిడికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఇంతకుముందు మొత్తం ఈ జీడి తోట మొత్తం అడవిలా ఉండేది మొత్తం. నేను మా ఆవిడ వచ్చి మొత్తం అయితే క్లీన్ చేసాము, మొత్తం కుట్టాము అదండి శుభ్రంగా, మొత్తం క్లీన్ చేసాము. ఇప్పుడు జీడి పిక్కలు ఏరుకోవడానికి మనకి ఇబ్బంది ఉండదు. మేము ఎక్కడికి వచ్చినా తప్పనిసరిగా ఈ సీర అనేది మాత్రం మా గ్యారెంటీ మోసుకొస్తాము. ఎందుకంటే మాతో పాటు సెలవుల పూట పిల్లలు వస్తారు, పిల్లలకి మేము ఉయ్యాలు కడతాం అనమాట. ఉయ్యాలు కడితే వాళ్ళు అక్కడ ఆడుకుంటారు, పడుకున్నప్పుడు పడుకుంటారు. అలాగే జీడితో పాటు ఇక్కడ చీపురు కూడా ఉంది, కొండ చీపురు కూడా ఉంది. కొండ చీపురు కూడా కొంచెం వేసుకున్నాము మేము, ఇది అంతర పంటగా. కొండ చీపురు కూడా వేసామన్నమాట, అది అంతర పంట, ఇది కొంచెం వేసాము. ఇది ఈ జీడి తోటలో ఉంది. ప్రత్యేకించి కొండ చీపురు వేరే దగ్గర వేసాము, అదొక ఉంటుంది, ఒక 2 ఎకరాల చిల్లర ఉంటుంది.